నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు రాజయ్య, ఎక్కడ ఉంటారు? దాసారం వస్తే. ఓకే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? ఇక్కడైతే మంచిగానే ఉందండి, మంచిగానే ఉంది. నీళ్లు టైం టు టైం వస్తున్నాయి? నీళ్లు మంచిగానే వస్తున్నాయి, కరెంట్ కూడా మంచిగానే ఉంటుంది. ఇక్కడైతే ఈ ఏరియా అయితే మంచిగా ఉంటుంది, మరి దాసారం వస్తే బాలకంపేటలో అయితే. ఓకే. టైం టు టైం నీళ్లు వచ్చుడు, డ్రైనేజెస్ క్లీన్ చేసుడు అని చేస్తురా? చేస్తున్నాండి. రోడ్ ఎట్లున్నాయి? రోడ్లు మంచిగానే ఉన్నాయి కదా, రోడ్లు అయితే మంచిగానే ఉన్నాయి. చెత్త సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి, చెత్త సమస్య ఇంటింటికి బండి వస్తుంది కదా, చెత్త సమస్య ఇక్కడ ఏం లేవు. లేదు లేదు, ఇక్కడ ఎక్కడ పడతారు. ఏమైనా బండి వస్తే బండికి వేసేస్తారు అంతే ఇక. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎవరు వస్తే బాగుంటది అంటే ఏ పార్టీ వస్తే బాగుంటది? దానికి ఏం చెప్తాం మేడం, ఇక మనం లేబర్ కాలం కదా, ఉన్నోళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళు మనకు. నువ్వు చూసినావు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలన చూసినావు, కాంగ్రెస్ పరిపాలన చూసినావు, మరి ఎట్లా అనిపించింది రెండిట్లా? ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి మంచిగా ఉంది కదమ్మా మేడం, రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నది. మరి కొంతమంది తిడుతురు కదా, ఇక తిడుతోళ్ళు తిడుతూనే ఉంటారు, ఎత్తులు ఎత్తూనే ఉంటారు, ఓటు ఎత్తులు ఎత్తూనే ఉంటారు. మళ్ళీ ఆయనకి ఎత్తుగా ఓటు మొన్న కూడా గెలిపించారు సర్పంచ్ దాంట్లో. మరి వాళ్ళకి చేస్తారు, అంటే చేస్తారు, మరి రేవంత్ రెడ్డికి ఎత్తారు ఓటు, పక్క గెలిపిస్తారు. మళ్ళీ హైడ్రా గురించి ఏం చెప్తారు? ఇక ఐడియా అంటే మనకు అంత తెలియదమ్మా ఇప్పుడు వాళ్ళకి. ఇక కూల్చేస్తారు అంటే అన్యాయం కడితే కూర మేడం, మరి రోడ్డు మీద కడతారు తెచ్చి ఇల్లు. ఇక దాన్ని కూల్చేయకపోతే మరి ఊరుకుంటారా ఎవరైనా? ఉంటది కదా. ఇప్పుడు నీది కడితే ఎవరు కూల్చారు, చెర్లల్లో కడితే మాత్రం ఉంచారు కదా, అది న్యాయమే కదా. ఎవరికైనా అన్యాయం చేస్తారు కదా పాపం ఆయన మరి.